తెలుగుదేశం పార్టీ మహా మేనిఫెస్టో తల్లికి వందనం.
దండడానికి ఖాళీగా దయచేసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న మనందరి వారు గౌరవ శాసనసభ్యులు వెంకటరెడ్డి అభివృద్ధి ప్రదాత శ్రీ వేణుల జయలక్ష్మి గారు మరి అట్టహాసంగా వేలాది మంది ఉమ్మడి కూటమి కార్యకర్తల మధ్య మన నామినేషన్ వేయడానికి వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మద్దతు తెలిపి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మంచి మెజార్టీ స్థాయిని పైకి ఎదుర్కోవాలి. దయచేసి అడ్డుగానే కార్యాలయం దయచేసి ఎవరు బాబు జెండా జెండా కాసేపు పక్కన బాబు అమ్మా వెనకే ఉండిపోయారు. చాలా వేలాది మంది వెనక ఉండిపోయారు. అందరూ ముందుకు నడిస్తే మన ర్యాలీ అద్భుతంగా కనిపిస్తుంది. దయచేసి ఒక్క నిమిషం అందరూ కూడా బళ్ళు తీసుకుని ముందుకు బయలుదేరండి. దయచేసి ముందుకు బయలుదేరండి. అందరూ కూడా వెనకున్న వాళ్ళందరూ కూడా ఆగిపోతూ రావాలి. అక్కడ టెంట కింద ఆగిపోతూ రండి. ఒక్క నిమిషం బాగా ముందుకు ఆ ఆటోల ముందుకు కదిలించండి. ఆటోల బైకులు ముందుకు కదిలించండి. ఎవరు ముందుకెళ్ళాలి అందరూ అక్కడ ఆగిపోయిన వాళ్ళందరూ కూడా ముందుకు బయలుదేరండి. కింద అందరూ వేలాదిగా ఉండిపోయారు. ముందుకు రండి. మన ర్యాలీ అద్భుతంగా జరగాలి. ఒక ఇద్దరు గుర్రాలు క్లియర్ చేయండి. ఆ టెంట్ దగ్గర వాళ్ళందరూ దయచేసి రావాలి బయటికి. ఆ టెంట్ లో ఉండిపోయారు అందరూ. గణేష్ గా మహిళలందరూ కూడా కొంచెం ముందు నడవండి అమ్మా. నడవండి ప్లీజ్. ఒక 2 అడుగులు వేయండి. ముందుకు నడవండి అమ్మా. నడవండి నడవండి అమ్మా దయచేసి. అదే బ్రదర్ మీరు అడ్డం తప్పుకోవాలి. బాజీ గారు ఎత్తురు గారు కొంచెం ముందు పోనండి. ముందు పోనండి ఎత్తురు గారు. మీరే ఎత్తురు గారు పోనీ ముందు పోని ముందు పోని. సురేంద్ర అందరూ ముందుకు వెళ్ళాలి. మజ్జిగ ప్యాకెట్లు బండి. గణేష్ గారు పోరండి పోరండి. మన చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు అప్పచేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. లక్ష రూపాయల జెండా 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 తీసి జెండా
అర్థం లేదు అందరూ. దయచేసి ప్రజాగణానికి కార్యవాళ్ళు నడాలి. ప్రతి ఒక్కరు కూడా మీ వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో మండపేట నియోజకవర్గాన్ని నిలబెట్టే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సమయంగా మనం చేస్తా ఉన్నాను. మరి మీరు చూశారుగా గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా దోపిడీ, కష్ట, సెటిల్మెంట్, ఆఖరికి పవిత్రమైనటువంటి విద్యాలయాలు కూడా మనం మొత్తం మూసివేసి మరి ఏం చేశారో మీరు అందరూ గమనించారు. అటువంటి వ్యక్తి మనకి కావాలా అని చెప్పి మీ అందరినీ సవినీయంగానే కోరుకుంటా ఉన్నాను. సోదరులారా, మరొకసారి మీరు ఆలోచించి ఇదే ఉత్సాహాన్ని ఈవేళ ఇంత మండు టెండలో మీరందరూ వచ్చి ఈవేళ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఏ రకంగా అయితే సక్సెస్ చేశారో మరింత ఉత్సాహంతో ఈ 20 రోజులు నిర్విరామంగా కష్టపడి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి దుష్ట పరిపాలనని రాష్ట్రంలోనూ అదేవిధంగా మన మండపేట నియోజకవర్గం నుంచి ఈ దుర్మార్గుని తరిమి కొట్టాలని చెప్పి మీ అందరికీ సవినిగా మనం చేస్తా ఉన్నాం. సోదరులారా, మీరందరూ మరి విన్నారో లేదో, లేదా ఇవాళ మొత్తం గ్రూపులు మళ్ళీ పెట్టిస్తాం. రామచంద్రలో మాట్లాడుతూ ఉన్నాడు తోట త్రిమూర్తులు గారు. అక్కడ మన తెలుగుదేశం అభ్యర్థి గురించి లోకల్ గా వ్యక్తి వచ్చి మరి ఓడిపోయిన తర్వాత పారిపోతారు, ఇలా ఉంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. పొరపాటు నెగ్గినా కూడా ఇక్కడ ఉండరు, అమలాపురం నుంచే పరిపాలన చేస్తారని చెప్తున్నాడు ఆయన. అంటే దాని అర్థం మీరు ఒకసారి గమనించండి. ఆయన ఏ మాటలైతే చెప్తున్నాడో అది ఆయన అమలు చేసి తీరుతానని చెప్పి మీకు ఇండైరెక్ట్ గా చెప్తున్నాడని చెప్పి సమయంగా తెలియజేస్తూ, నిత్యం అందుబాటులో ఉండే నేను కావాలా, పొరుగు గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కావాలా ఒకసారి ఆలోచించి మరి మీ అందరినీ కూడా మరొకసారి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. మండపేట చరిత్రను తిరగా రాసి మన మండపేట అన్ని రంగాల్లో కూడా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి విషయంలో కూడా మరి ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతో నిర్మించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సవినిగా మనవి చేస్తూ, మరి ఇవాళ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి విజయవంతం చేసినటువంటి మన సోదరులందరూ కూడా మరి మరొకసారి మీ అందరికీ పాదాభివందనం చేస్తూ, మనందరికీ 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు. మొదటి ఓటు హరీష్ మాధుర్ గారు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి, సైకిల్ గుర్తు. మరి ఇంత చక్కగా మనకి మరి ఈ కార్యక్రమాలు మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, మొదటి ఓటు హరీష్ మాధుర్ గారికి సైకిల్ గుర్తు, 2వ ఓటు నాకు మీ జోగేశ్వరరావుకి సైకిల్ గుర్తు. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి అత్యంత మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.
జై తెలుగుదేశం, జై జనసేన, జై జై జనసేన, జై బీజేపీ, జై జై బీజేపీ. ఈ రోజున ఈ కార్యక్రమం పాల్గొంటున్నటువంటి పెద్దలు శ్రీ లీలాకృష్ణ గారికి, అదేవిధంగా మరి మన సాయిరామ్ గారు, కోన సత్యనారాయణ గారు, ఇంకా అతిరథ మహారథులు మొత్తం జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, మండు టెండలో నడిచి వచ్చినటువంటి అందరికీ కూడా పాత్రికేయులకి మనసారా మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. రాంబాబు గారు, మన అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి యువకుడు, ఉత్సాహవంతుడు హరీష్ మాధురు వారు ఇప్పుడు వచ్చారు. వారికి మన జై జయ ధాన్యాలు మనందరం తెలియజేసుకుంటూ వారు 2 నిమిషాలు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ఇది నామినేషన్ కాదు, విజయోత్సవ లాగా ఉందని కూడా మీ అందరూ తెలియజేసుకుంటా. ఇంకా కేవలం 20 రోజులు ఉన్నాయి. మనందరం ఇదే విధంగా కలిసికట్టుగా పనిచేద్దాం. రేపన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేగం జోగేశ్వరరావు గారు అతి భారీ మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాలు ఎలాగుందో పరిపాలన. రేపన్నాడు రాబోతున్న ఉమ్మడి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా రేపు ప్రజల పక్షాన, సంక్షేమం పక్షాన, అభివృద్ధి పక్షాన పనిచేస్తుందని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా. మీ అందరినీ కోరేది, రేపు ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి మమ్మల్ని ఆస్వాదించండి. ఖచ్చితంగా రేపన్నాడు మా నాన్నగారు జిఎంసి బాలయోగి గారు ఖచ్చితంగా ఆయన అనుకున్న రైల్వే లైన్, రైల్వే కూతని వినిపిస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకున్నా. అలాగే ఆయన అనుకున్న కోనసీమ అభివృద్ధి ఖచ్చితంగా చేసి చూపెడతానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. చాలా మొండి మనిషిని, ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడు చర్యలు చూడవు చెప్తున్నా. మామూలు రాజకీయ నాయకులు చూసావు, విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. మనోజ్ జై జై వేగుల్లా, 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 జై జై వేగుల్లా. వదలాలి అలా ఇచ్చే జై జై సైకిల్ అలా మధ్యగా ఉండే. మండపేట గడ్డ, సైకో పోవాలి, సైకో పోవాలి. జై జనసేన, చిన్న ఐదులో లీలాకృష్ణ గారు Thank you.
బాగా